ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజల సహకారం కూడా అవసరమని నిరూపిస్తుంది కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామం. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల భారం నుంచి బయటపడటమే కాదు, ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకే గ్రామం మొత్తం ఒక్కటైంది. ఫలితంగా అడ్మిషన్లు భారీగా పెరిగి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామం. ప్రభుత్వ పాఠశాలే తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా అని నమ్మిన గ్రామస్తులు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ల ప్రభావంతో అడ్మిషన్లు తగ్గిపోయిన ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని గ్రామ పంచాయతీ పెద్దలు, తల్లిదండ్రులు కలిసి విద్యా అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామంలోకి రాకుండా నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పాఠశాలలో ఉన్న 16 మంది టీచర్లు అదనపు తరగతులు నిర్వహించి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించారు. అదే గ్రామస్తుల్లో ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసాన్ని మరింత పెంచింది. దాతల సహకారంతో మరో 6 ప్రైవేట్ టీచర్లను నియమించి ప్రతి విద్యార్థికి న్యాయమైన బోధన అందిస్తారు. దీంతో కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ బడిలోనే అందుతోందనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు కొత్తగా 163 మంది విద్యార్థులు చేరారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 264కు పెరిగింది. హై స్కూల్లో గతంలో 41 మంది మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 65 మంది చేరడంతో సంఖ్య 106కు చేరింది. వారిలో 41 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. ప్రైమరీ విభాగంలోనూ భారీగా అడ్మిషన్లు నమోదయ్యాయి. వ్యవసాయ ఆధారిత గ్రామమైన కన్కల్ ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచుకుని రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఫీజుల భారం తగ్గించడమే కాదు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంత కీలకమో ఈ గ్రామం నిరూపిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా మారాలని స్థానికులు కోరుతున్నారు. 108 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఈరోజు 300 పైచిలకు చేయడం జరిగింది. అది గ్రామస్తులందరి ప్రోత్సాహంతో 108 ఉన్నది 300 మంది పైచిలకు చేయడం జరిగింది. అంటే ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేయడం జరిగింది, ఏకవాక్య తీర్మానం. ప్రైవేట్ స్కూల్ మనకొద్దు, గవర్నమెంట్ బడే మనకు ముద్దు అనే తీర్మానం, అంటే ఒక్క నినాదంతో మేము ముందుకోవడం జరిగింది. దాంట్లో మా గ్రామంలో ఉన్న ప్రతి పెద్దలు చిన్నలందరి ప్రోత్సాహంతో ఇక్కడి వరకు వచ్చింది. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్కి పోతే నష్టమేముంది, గవర్నమెంట్ స్కూల్కి వస్తే లాభం ఏముందంటే ప్రైవేట్ స్కూల్లో అనుభవం లేని టీచర్లు, ఇంటరు డిగ్రీ ఉన్న టీచర్లు, వాళ్ళు చెప్పేది తక్కువ, టైం అంతా ట్రాన్స్పోర్ట్లోనే గడిచిపోతుంది. అంటే పొద్దున 7 గంటలకు బయలుదేరితే 9:30కు వాళ్ళు స్కూల్కి చేరుతుండ్రు, సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంటే ఇంటికి వచ్చే వరకు 6 అవుతుంది. అదంతా ట్రావెలింగ్లోనే పోతుంది. కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ లేదు, పిల్లలు ట్రైడ్ అవుతుండ్రు. అదొద్దు, మన కూతవేటు దూరంలో ఉన్న అంటే మన బడినే మనం బాగు చేసుకుందాం. ఇక్కడ పాఠశాలలో స్ట్రెంత్ 50+ ఉంది. గత 3 సంవత్సరాలుగా కూడా అదే స్ట్రెంత్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మా పాఠశాల జరిగే ప్రోగ్రామ్స్ 15th ఆగస్టు, 26th జనవరి ఆ వేదిక మీదుగా మేము గ్రామస్తులందరికీ పదే మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి కన్వే చేయడం జరిగింది. మా దగ్గర ఏ యాక్టివిటీస్ అవుతున్నాయి, ఎట్లా అవుతాయి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి అనేది వాళ్ళందరూ ప్రత్యక్షంగా కూడా చూశారు. బడిబాట సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు వీళ్ళందరూ యాక్టివ్గా మాతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఇళ్ళకి రావడం జరిగింది. వాళ్ళని వీళ్ళు కూడా మోటివేట్ చేయడం జరిగింది. అంటే మేము చెప్పేదానికి సపోర్టింగ్గా వాళ్ళు కూడా గ్రామస్తులను మోటివేట్ చేశారు.